కమింగ్ టు ద పాయింట్, రాజ్ కసిరెడ్డితో పాటు ఈ విషయంలో లిక్కర్ పాలసీ రూపకల్పవేత్తలు, దాని తర్వాత క్యాష్ క్యారియర్స్, ఆర్గనైజర్ సిస్టమ్స్, గోల్డ్ షాపులు, గోల్డ్ కాయిన్లు, బంకర్లు, ప్యాలెస్కి వెళ్ళటాలు అండ్ దేశాల్ని దాటించడాలు. స్టోరీ స్క్రిప్ట్ అర్థమైపోయి ఉంటుంది అందరికి, ఎందుకంటే ప్రతిరోజు చెప్పుకునే నామస్మరణే ఇది. ఈ రకంగా చూసుకుంటే దాంట్లో కన్ఫర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి పేరు వచ్చింది. ఈయన గొప్ప వ్యక్తి. ధనుంజయ ఈయన మాట దాటి ఎవరూ పనిచేయలేదు. ఈయన మాటే శిలాశాసనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఈయన లిక్కర్ పాలసీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారని కన్ఫర్డ్ ఐఏఎస్ ఈ పర్టిక్యులర్ లిక్కర్ పాలసీని షేప్ చేయడానికి తీసుకొచ్చిన మేధావి. ఈ మేధావిని ఎంచుకుంది ఎవరు అనుకుంటున్నారు? జగన్ కాదు, రాజశేఖర్ రెడ్డి గారు. ఒకే కాన్స్టిట్యుయెన్సీకి చెంది కడప మీ బిడ్డ కదా, అన్నమానికి వెళ్ళటం ఎందుకు, రావచ్చు ఆంధ్రప్రదేశ్కి అని తీసుకొచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి టెన్యూర్లో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో, తర్వాత జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కూడా పనిచేసి లిక్కర్ బాధితులకు ఇంతమంది శోకం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఖజానాకి డెంట్ కొట్టించిన పాలసీ మేకర్ ధనుంజయ.